అందరికీ నమస్తే. నా పేరు నరేష్ అండి. తదుపరి చిన్న వీడియోకి స్వాగతం పలుకుతూ ఇప్పటి ఈ సమాచార సందేశం ఇచ్చే ప్రయత్నం చేసేదాన్ని. మా చెల్లెలు పూర్వపేట ఆమె అడగడం జరిగిందని తెలియజేశాను. కొంత సమాచారం ఇచ్చేది. ఎక్కువ చెప్పాలంటే అది పెద్ద వీడియోలో చెప్తానని చెప్పాను నేను. ఇప్పుడు చిన్న వీడియోలో కొంతవరకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఆమె సూళ్ళూరుపేట, నెల్లూరు డిస్టిక్ ఇంతకుముందు, ఇప్పుడు తిరుపతి డిస్టిక్. అది వారికి ఎన్నో ఆశ్చర్య అద్భుతాలు జరిగినాయి, ఆనంద అద్భుతాలు జరిగినాయి. దాంట్లో ఒకటి భాగంగా చెప్తున్నాను నేను. స్వయంగా మరో తెలియజేసిన విధంగా నేను తెలియజేస్తున్నాను మీకు. వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం అని అడగడం జరిగింది. భగవన్ నామస్మరణ చేయమని చెప్పడం జరిగింది. నేను మూడు సంవత్సరానికి పెళ్లి కావట్లేదు అని చెప్తే, నేను సుమారుగా ఈ భగవన్ నామస్మరణ చేయండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా చేయడం జరుగుతున్నాను. అప్పుడు వెంటనే పెళ్లి కుదిరి నేను అన్నాను, అక్కడ పెళ్లి జరగవచ్చు, లేదా ఇక్కడ హైదరాబాద్లో జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు, కానీ జరగడం మట్టు ఖచ్చితంగా జరుగుతుంది. 90% 100% మేము ఎప్పుడు చెప్పాం. 90% ఆపై తక్కిన 5-10% స్వామివారి అమ్మవారు నిర్ణయిస్తారని చెప్పడం జరిగింది. అదే విధంగా వెంటనే పెళ్లి కుదిరి నేను నెల్లూరుకు వెళ్ళవలసింది, సూళ్ళూరుపేటకి. వాళ్ళు హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక్కడ నాచారం దగ్గర పెళ్లి జరగడం జరిగింది, మాకు ఇంటికి దగ్గర. అయితే అది కూడా దగ్గరికి తెప్పించారు, నన్ను దూరం పోకుండా. అది ఆశ్చర్య ఆనందం అనిపించింది నాకు. వాళ్ళు ఇక్కడ నాచారంలో పెళ్లి జరిగినప్పుడు, పెళ్లి అయిపోయినాక పక్కనే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉండడం ఆశ్చర్యం. నేను కూడా వెళ్ళి దర్శనం చేసుకొచ్చాను స్వామివారి అమ్మవారిని. అక్కడ ఉన్న దేవుళ్ళు దేవతలు. వాళ్ళు వాళ్ళ చెల్లెలు కొడుకుని తీసుకొని ఆమె అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుండగా బయటికి పూల మనిషి, అక్కడ పూలు అమ్ముకునే అమ్మాయి, ఆమె అన్నదట, అమ్మ మీకు తొలి కానుపు మీ అమ్మాయికి ఎందుకు అంటే, మా అమ్మాయికి పెళ్లి జరిగిందంటే, ఆ పూలు తీసుకుంటున్నప్పుడు అమ్మాయికి పెళ్లి జరిగిందని చెప్తే ఆమె అన్నదట, మీకు మీ అమ్మాయికి తొలి కానుపున మగపిల్ల వాడు పుడతాడని చెప్పి తెలియజేసింది ఆమె. వీళ్ళిద్దరు ఆశ్చర్యమైపోయి నమస్తే పెట్టి నిధులు వచ్చి వెహికల్ స్టార్ట్ చేస్తూ దాంట్లో కూర్చుంటుండగా మళ్ళీ అంత దూరం నుంచి ఆమె చెప్పడం జరిగిందట, అమ్మ మీ అమ్మాయికి తొలి కానుపు మగపిల్లవాడే అని ఖచ్చితంగా చెప్పిందట ఆమె. చెప్పగానే వీళ్ళిద్దరు ఆశ్చర్యంతో నమస్తే పెట్టి అక్కడికి బయలుదేరితే వాళ్ళ చెల్లెలు కొడుకు అన్నాడట, ఇదేమి పెద్దమ్మా, ఇది ఇంత ఖచ్చితంగా చెప్పేసింది, చాలా ఆశ్చర్యం అనిపిస్తుందని అన్నాడట. అది ఆమె తెలియజేయడం జరిగింది నాకు. తర్వాత వాళ్ళు తిరుపతికి వెళ్ళినప్పుడు, అక్కడ తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా ఆ అమ్మవారి దగ్గర ఒక ఆడ మనిషి చెప్పిందట, ఇట్లా సంగతి చెప్తే మీ అమ్మాయికి తొలి కానుపు మగపిల్లవాడే అని చెప్పడం ఆశ్చర్య ఆనందం అనిపించిందట వారికి. ఈ కొద్దిగా సమాచారం మీకు ఇస్తున్నాను ప్రస్తుతానికి. నాకు కూడా చాలా ఆశ్చర్యం ఆనందం అనిపించింది అది విన్నాక. అందుకు వారికి, ఇతరులకి, అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ నమః.